అంటే ఏం తింటున్నారు? ఉప్మా తింటా. చాలా బాగుంది. బాగుందండి. ఎట్టుంది? కారం సరిపోయిందండి? చాలా కారం ఎక్కువ, ఉప్పు అంతా కరెక్ట్గా ఉందిరా. బాగుందండి. బాగుంది. నోట్లో తినండి. బాగుందిరా. కట్ చేయరా. ఆరికలు అంటారు కదా, ఈ ప్యాకెట్ ఆరికల ప్యాకెట్ అనమాట. దేంట్లో ఇచ్చుకున్నావు? బ్లింకిట్ బ్లింకిట్లో అయిపోయింది ఫ్రెండ్స్, చాలా అయిపోయింది అంత. అది అయిపోయింది. మా ఇంట్లో నెయ్యి వారానికి కూడా రాదు అది. మా పాపకి చెప్తా ఉన్నా పెద్దది అంటే చిన్నదే ఇస్తుంది. మొన్నే పెద్దది ఇచ్చినాము, అయిపోయింది. రోజుకి ఒక బాటిల్ అయిపోతుంది. రోజు కాదు, వారానికి కూడా సరిపోదు. 4-5 రోజులకి దోశకి దానికి వేసుకొని సంగటికి వేసుకొని తినేస్తాం కాబట్టి. ఇది చిన్నది అయిపోయింది మమ్మీ. నా కొడుకు ఎత్తుకొచ్చి ఇటు పెట్టేసినాడు, చిన్నది కలిపిలేదనేసి. ఇప్పుడు ఆరికలు అంటే ఇది ఊదుల్లో, ఇది ఆరికలు కదా. ఆరికలు ఫ్రెండ్స్, ఇది కొద్దిగా తీసుకోవచ్చు. ఊదర్లో అని ఉంటుంది. చాలా మంచిది ఫ్రెండ్స్. అన్నం సాలిచ్చేయండి, నిజంగానే చెప్తాను. అన్నం సాలిచ్చేయండి, చాలా తగ్గించేయండి. ఈ ఊదర్లు ఆరికలు ఇచ్చుకొని సంగటి మా పాప జడ్డు పడతాను చూడండి. పిండి ఇంట్లో ఆడిచ్చింది అయిపోయింది ఫ్రెండ్స్. పిండి అప్పుడు ఒకసారి ఎక్కువ ఆడిచ్చినాము, అయిపోయింది. తెచ్చి క్లీన్ చేసుకోవాలి, అందువల్ల ఆడించలేదు. ఆడించుకొని లిక్విడ్లో అయినా బాగుంది. 5 ఇవ్వచ్చు, 5 స్టార్ ఇవ్వచ్చు, అంత బాగుంది. ఏం గలీజ్ ఏమి లేదు చూడండి. ఇప్పుడు పట్టింది మా పాప, ఏమి దుమ్ము గిమ్ము పురుగులు అంట స్మెల్ అంట ఏమీ లేదు. చాలా బాగుందన్నమాట. మేము ఫ్రిడ్జ్లోనే ఇచ్చుకుంటాం. అయితే మార్నింగ్ మేము ఉప్మా తిన్నాము. ఉప్మా తింటే ఏందో త్వరగా ఉంది. ఉప్మా తినేసి ఉప్మా ఎక్కువ తినేసిన పొట్ట నిండా. ఇంకా మధ్యాహ్నానికి ఆరికల సంగటి, నూనె వంకాయ పచ్చడి అంటే తొక్కు, నూనె వంకాయ తొక్కు చేస్తున్నా తినేదానికి. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? మా వీడియోలు బాగున్నాయా? లైక్ పెట్టండి. మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బెల్ ఐకాన్ క్లిక్ క్లిక్ చేయండి. అవును, ఎట్లా క్లిక్ చేసేది? బెల్ ఉంటుంది, బెల్ ఆడే కింద ఉంటుంది చూసుకోండి. బెల్ అది క్లిక్ చేయండి, మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఏం చేశాను? ఏమో స్టార్టింగ్ అది వంట రూమ్ ఏమో చేస్తాను. అన్నం నువ్వు వచ్చి ఉంచుతాలే. పెట్టేదొకరు, వంచేదొకరు, తినేదొకరు. మా ఇంట్లో డబ్బల అలా డబ్బల జల్లు పట్టి వేసి పెట్టుకొని వేస్తే జల్లు పట్టే రావు, ఏ పురుగులు రావు. ఫ్రెండ్స్, మా అక్క విచిత్రం జీవి. మా అక్క లైట్ వేసుకోకుండా ఇప్పటి వరకు వీడియో తీస్తాను. ఏమనుకోద్దండి, ఏమి బాగా కనిపిస్తుంది. లైట్ ఇస్తాను, అది బాగా కనిపిస్తుంది కదా. రాలేదు. ఏం తింటావు? ఉప్పిటా? పర్వాలే, బాగా చేసినావు. ఈరోజు ఉప్పిట్ మా ఆయుష్ చేసింది. మా తమ్ముడు అయితే జిమ్ చేసినాడు. జిమ్ పొద్దున గింజలు, కోడిగుడ్డు, బనానా తిని. ఏం గింజలు అంటే నువ్వు చేసి పెట్టినావు కదా, ఏంచి గుమ్మడి గింజలు. చూపిస్తాను. ఏ గింజలు అంటే గింజలు చూపియా. ఇవి ఈ గింజలే కదమ్మా. అవును, అయిపోయింది. తేవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అవన్నీ తేవాలంటే నాకు 5,000 నాకు కావాలా. మనకి పౌడర్ చేసేదానికి, పిల్లలకి వంట చేసేదానికి అన్నీ తెచ్చి వేయించుకొని బాటిల్ పోసుకో. ఉపాధి చేసే మందంగా ఉంది. ఏదో మందంగా ఉంది. ఓకే ఓకే మా చెల్లి ఇప్పుడు ఎత్తుతుందంట జిమ్. జిమ్ ఐటమ్స్ అంతా. ఇది వచ్చేసి ఎన్ని కేజీ? 5 kgs, టోటల్ 10 kgs. ఓకే. ఇది వచ్చేసి ఇది 5 kgs. మళ్ళీ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, ఎక్స్టెన్షన్ వెయిట్స్ అవి. అది ఓకే. మళ్ళీ చూడండి మన ఐటమ్స్ అన్నీ చూడండి ఎట్టు పెట్టుకున్నాడు. చూడండి, ఇది ఏసీ రిమోట్. ఏసీ చూడండి, ఆడంటే ఆడ పారేస్తారు వీళ్ళు. ఇది చూడండి, తూట్లో ఉంది. చూడండి, ఆడ కూర్చుంటాడు వాడు. ఇడు ఫ్యాన్ వేసుకొని ఇది తిప్పుకొని ఇట్లా తిప్పుకొని, దీనికి పైపు. ఇదైతే పైప్ అన్నమాట, వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ దీని పైన దీని ముందర మీరు
2 minutes కూర్చోలేరు అస్సలు బెడ్ కూడా చెప్తుంది దగ్గర 2 minutes అయితే కూర్చోలేరు. మన నోట్లో మళ్ళీ నోస్ లో అంతా ఐస్ గడ్డలు ఐస్ ఫామ్ అయిపోద్ది. చూడండి వాడిని కంప్యూటర్ ల్యాప్టాప్ పీసీ అన్ని ఈడు పెట్టుకున్నాడు. ఇది ఒకటే కాకుండా ఇది కూడా వేసుకుంటారు, ఇది కూడా వేసుకుంటాడు. ఇది వేసుకుంటారు, మళ్ళీ ఆకాశము, ఇది వేసుకుంటారు, మళ్ళీ ఫ్యాను. ఈ 5 మెయింటైన్. మీ ఇంట్లో ఎవరైనా వేసుకుంటారు కామెంట్ చేయండి. మా ఇంట్లో 5 పోతాయి నైట్ అయితే. కరెంట్ బిల్ 10-15 వేలు వస్తుంది, 15 వేలు వస్తుంది. ఎక్కువే వస్తాయి. వాడు హాల్లో ఉంటే కొద్దిగా ఆఫ్ చేసుకుంటాము, కొద్దిగా రెస్ట్ అంతే. వాడు ఉంటే మాత్రం 24 hours. మధ్యాహ్నం అయితే ఇంకా మధ్యాహ్నం ఫుల్ మళ్ళా. ఇది మా తమ్ముడు చేపించినాడు ఫ్రెండ్స్ బర్త్డేకి. ఇది ఫోటో మా మమ్మీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. 5 years అయిందా? 5 years పైన. 5 years ఎక్కువ. 5 years ఇంకా అయింది. కష్టపడి దీంట్లో జల్లెడ పట్టి వేస్తాంది. అటు పెట్టేస్తే మళ్ళీ ఈజీగా ఉంటుంది మనకి వెళ్ళికేదానికి. గంజి చేసుకుంటారు మార్నింగ్. ఇంత గాలి వదిలి కాదు. ఇంకేమ్మా రాని ఇగోండి ఏమో పెట్టి ఏమైంది. రైస్ కా ఇది ఏం మసాలాకి? ఇది వచ్చేసి మమ్మీ ఇప్పుడు నూనె వంకాయ చేస్తానండి, లైట్ గొజ్జు. ఓకే ఓకే ఓకే. పెట్టుకో నీకు ఇడిపించే పని మా తమ్ముడు అమావాస్యకి పౌర్ణమికి వస్తాడు చేస్తాడు. చాక బాగా వేసు, వేరే చాక వేసు. ఐషు ఏం లే కత్తుందా వేరేది? ఐషు కత్తి బాగుందమ్మా. కత్తండి ఐషు. వాడు అమావాస్య పౌర్ణమికి వస్తాడు హెల్ప్ చేసేదాన్ని, కటింగ్ చేసేదానికి. అందుకే ఇది కూడా కాదు ఇష్యూ. ఇట్లా రెండు కూడా ఇట్లా చూపిస్తాను ఒకసారి. పర్వాలేదు. మా వదిలేమా చేస్తాడంట. అదన్నా కట్ చేయిస్తాడు కదా. చేయిపోతుందిరా. అందుకే ఉత్తట్టాడు. అదా ఇది 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 సూపర్. పీక్ పెళ్ళ చాకలంతా పెట్టుకుంటా ఇంట్లో. మా తమ్ముడు హెల్ప్ చేశాడు పాపము. ఎప్పుడో రేరు ఊరికే తొక్కేసే ఏంది? గుడ్డిలా కొడక అడుగుడా. ఏం మేము కట్ చే మమ్మీకి ఇబ్బంది అని పాప మా తమ్ముడు కట్ చేసి ఇస్తున్నాడు. ఒట్టు కొబ్బిరా అదే కట్ చేస్తాను చూడు. అది వంకాయలు పురుగులు చూస్తాంది. ఎక్స్పర్ట్ అనమాట. చూస్తాను. పురుగులు ఉందో లేదో చూస్తాను. ఉంది లేవు. ఉంది ఉందో లేదో చూస్తాంది. ఉందక్క. ఉందా? ఉండే పారయ్యే హెల్ప్ చేస్తున్నారు మమ్మీకి. మమ్మీకి అయితే దిష్టి వేసాను, ఒక తల అవుతుందంట. వీళ్ళకి బొంబాయి రవ్వ అలవాటు, బొంబాయి రావు కాస్తాయి. గోధుమ రవ్వ అలవాటు అంట. నిజంగా తెలుసు మీరు పెద్ద రవ్వలు తింటారని. సార్లు గమ్మున కోసుకో. ఏం మమ్మీ నీకు చాలా చిన్నదే బొట్టు. ఆపేసు ఏది లేదు ఉండు. జాగ్రత్త వెంకి చేయి కోసుకుంటావు. కోసుకుందాం అనేసి తీసుకురాను. దగ్గర రక్తం కరిపోతున్నారా? పర్వాలేదు. బీపీ చెక్ చేసుకుంటున్నారు. సైడ్ చూడండి, ఆ కాలంలో కృష్ణుడు గోపికలు ఇట్లే కదా వేసుకుంటారు సైడ్ కి. సోదలు చెప్పేవాళ్ళు ఇట్లా వేసుకుంటారు. ఊరికి ఎట్లా అంటే వచ్చేస్తుంది. బాగా వెతికేశా. మాకు భలే కామెడీ. ఎవరు కదా అద్దాలు వేసుకునేది? ఎవరు వస్తారా కదా, హీరో వస్తారా కదా, ఎవరు అద్దాలు వేసుకుంటారు కదా. వీడియో ముందర లైట్ లైట్ గా కామెడీ అంతే. వీడియో తర్వాత ఎంత కామెడీ చేస్తుందంటే మా అక్కలాగా ఎవరు చేయరు. అవును, భలే నవ్వుపిస్తుంది. సోనికి మమ్మీ లాగా ఉందంట. మీరన్నా ధైర్యం చెప్పండి. అప్పుడు ఏడ్ చేసి పనుకునేసింది. బీపీ అందుకని తెచ్చినాము, బీపీ డౌన్ అయిందేమో అనేసి. మా మమ్మీకి లో బీపీ గైస్. అప్పుడు బీపీ డౌన్ అయిపోతుంది.
మనం కాపాడాలి మనం దీంట్లో పిసికిచ్చామంటే బాగుంటుంది. దీంట్లో పిసికిచ్చి మమ్మీ ఏం చూస్తామా టీవీలా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ బీపీ డౌన్ అయిపోయిందని డల్ అయిపోయింది. ఓపెన్ లో ఉంది ఓపెన్ చేసి మమ్మీ ఎప్పుడు డౌన్ అయిపోతే డల్ అయిపోతుంది అనమాట. యాలేసి అట్లా ఇషు మమ్మీ ఎందుకు డల్ అయిపోయింది? చాక్లెట్ లేక బాడీలో చాక్లెట్ లేక అవును ఫ్రెండ్స్ మమ్మీ షుగర్ చాక్లెట్ కూడా డౌన్ అయిపోతుంది ఒకసారి అట్లా కూడా తిందు మమ్మీ మమ్మీ అవును మీ షుగర్ డౌన్ అయిపోయి ఉంటుంది మమ్మీ. నీకు షుగర్ లేదు ఎందుకంటే రైస్ కూడా తినడం లేదు మమ్మీకి ఇది ఎక్కువ ఏమంటారు దీని చిన్సా చీక్స్ చీక్స్ ఎక్కువ తగ్గించుకోవడానికి రైస్ మానేసింది. వేరే వాళ్ళు షుగర్ బీపీ తగ్గించుకోవడానికి రైస్ మానేస్తారు. మా మమ్మీ సన్నగా అవడానికి రైస్ మానేసింది. కూలర్ వేసింది, ఏసీ వేసింది అనమాట. పోర్టబుల్ ఏసీ మమ్మీ కోసం ఏసీ ఆన్ చేసింది అనమాట. 18లో ఉంది. అదే పెట్టుకుంటుంది ఇది. రిమోట్ అవునా రిమోట్ మా మమ్మీ మూత అట్లుంటుందంట. ఎట్లా ఎందుకే అట్లా చేస్తావు? మమ్మీ మూత అట్లేం లేదు, బాగుంది. బాగే ఉంది కామెడీ. వీడు పెడతాడు ఇప్పుడు. యశు మూత ఎట్లుంది పెట్టు? యశు మూత ఎట్టుంది? ఇప్పుడు ఐషు మూతే కథను మూత చూడండి ఎట్టుంది. బాగే ఉంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ టైం వచ్చేసి టైము 2:20. వాషింగ్ మిషన్ అయితే వేస్తుంది. ఇక్కడైతే మమ్మీ చూడండి పండు మిర్చి ఎండేసింది. ఇది వచ్చి ఎండుమిర్చి. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం రండి. ఇక్కడ టీవీ ఆఫ్ చేసినారు. టీవీ ఆఫ్ చేసి మమ్మీ వాళ్ళు రూమ్లో టీవీ చూస్తున్నారు. అందరూ టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఫోన్ పోయేది ఏం చూస్తున్నావు యశు ఏం చూస్తున్నావు? ఏం చెప్పినావు? అదే మమ్మీ ఏం చూస్తున్నావు? మమ్మీ దెయ్యాలు సినిమా చూస్తున్నారు. ప్యానిక్ రూమ్ ఫ్రెండ్స్ బల్ల ఉంది చూడండి ఒకసారి. ప్యానిక్ రూమ్ అంట చూస్తున్నారు. ఏమో మీ బొట్టడు పెట్టిన బాగుందా? మమ్మీ మటు చూస్తున్నాడు. గుడ్డి ఫ్రెండ్స్ గుడ్డి లైట్గా. మమ్మీ అయితే క్లీన్ చేస్తున్నారు. మా ఇంట్లో ఎన్నెన్ని ఉండే తెలిసిన ఫ్రెండ్స్. ఇదే కదా మన కావాలా? ఇది ఎన్నెన్ని ఉండే తెలుసా? చూడు స్టిక్కర్లు అన్ని ఆడంటే ఆడేస్తాడు. వేస్ట్ అన్ని చూడు. దూబనే ఇదే కదా దూబని అడతాడు మీరు. ఈ దూబనే కదా యశు? చూడు ఏదో సంగీత దువ్వనే ఇదే అయ్యి పర్ఫెక్ట్. ఇవన్నీ పారేస్తాను కదా అన్నయ్య. చూడండి రబ్బర్ బ్యాండ్లు ఎన్ని రకాలు. అబ్బా క్యాండ్లు పారేస్తాండి. డబ్బా వేస్ట్ డబ్బా అనేసి లోపల చూడాలి కదా. లోపల అన్ని డబ్బా ఇల్లు చూడేసు. ఆట సామాన్లు ఉన్నాయి పిల్లలు ఆడుకునేదానికి. మళ్ళీ ఈ బొమ్మ చూడండి ఫ్రెండ్స్, చాలా ఏండ్లైంది ఇటు పెట్టేసినాము. దీన్ని తిని కూడా తీయలేదు పాపము. నన్ను ఉందమ్మా చూడు నివ్యా చూడు ఉంది. ఉంది మని ఇదా ఎంత ఉంది నివ్యా? మేము మళ్ళీ ఇది నీళ్ళు ఖర్చుకొని తాగేదానికి ఆడించుకున్నాం ఫ్రెండ్స్. ఇది యాదమ్మా డికాషన్ తాగుతాం కదా. ఇది నేను సంగీత అవన్నీ మర్చిపోయినారు కదా కొని. ఇంకా ఏమేమి సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో. అన్ని తారాడితే ఎన్నో ఉన్నాయి మా ఇంట్లో. అన్ని ఎక్కువ రేట్లు. రిచెస్ట్ దాచిపెడేస్తుంది మళ్ళీ బయటికి తీదు. తృప్తి చూస్తా ఉండేది. టిష్యూ పేపర్ క్లీన్ చేసుకునేస్తామా. మళ్ళీ ఇది కూడా పారేసాడు ఫ్రెండ్స్. ఇది కూడా పారేసిన మమ్మీ అంటుంది. చూడండి గోతాం తెచ్చింది ఇది పారేసేదానికి. ఇది ఎక్కడైనా మేము పోతే బయటికి చట్నీ రసము సాంబార్ అని పోసుకుని బాగాలేదు క్యారీ లాగా. ఇది పారేస్తానంటుంది యశు. ఇది కొబ్బరి బొండం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది పారేస్తానంటుంది. ఇది కూడా పారేస్తాను. ఏదా ఇది అన్ని మంచి మంచి మమ్మీ. ఇది కూడా ఫ్రెండ్స్. ఇది అప్పుడు నేను దీంట్లో జ్యూస్ తాగుతా ఉంటుంది. జ్యూస్ తాగేదన్నా కూడా దీంట్లో జ్యూస్ తాగుతా ఉంటున్నప్పుడు ఇది కూడా పారేస్తాను. గోతం పెట్టుకుంది అన్ని వేసి అనేసి. అమ్ముకొస్తావా?
పోయి ఇది మా ఐషుకి ఆటాడేదానికి తెచ్చినాము ఇప్పుడు. తెచ్చి కూడా 4 నెలలు 5 నెలలు అవుతుంది అంతే ఐషు కదా. ఇవి పోయి శ్రీరామనవమి అదే. ఫంక్షన్కి ఫంక్షన్ కాదు జాతర. శ్రీరామనవమి జాతర గంగా అది ఇచ్చే అది వేస్ట్ ఫంక్షన్ కంట. అది వైఫై ఇది అది ఇచ్చే మనం మేము చెప్తా ఇంకా చూడండి వైఫై చెప్తా బ్యాంగిల్స్ ఏమేమో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇలా అయితే అన్ని పేరు చేసిన అయిపోయింది మమ్మీ వేసి మమ్మీ అయిపోయింది. ఎంత బాగుంది. యానకులు బయట వాడదామా? యానకులు ఈడ ఉండిన సింత రైడా ఎంత బాగా పెట్టినా చూడు రైడా అటుడే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సరే వద్దులే, నాదే చేసి నాదే కింద ఖాళీ చేసిన. కింద అయితే ప్లేస్ బాగుంది, ఏదైనా పెట్టుకోవచ్చు. ఏమైనా పెట్టుకోవాలి ఫ్రీడా. ప్లేస్ క్లీన్ చేస్తున్నారు. అటు క్లీన్ చేసిన అవన్నీ ఆడుండింది టేబుల్ ఏమదే ఆ డ్రాలో ఉండినవన్నీ ఇక్కడ చూడండి. ఇట్లా తీసి పెట్టింది మా పాప. ఇవన్నీ అన్నీ ఉన్నాయి చూడండి, వాడుకోవచ్చు కదా. ఇది ఒకటి, మళ్ళీ క్లిప్పు నేను వాడుకుంటానంటే దాని లోపల వేసినారు. అందుకు నేను వాడుకునేసి ఇప్పుడు ఏమైనా చేసుకోండి చూడండి. ఇవన్నీ వాడుకోకుండా అన్నీ ఆడిపెట్టినారు. నేను అన్నీ డబ్బాలు వేసి పెట్టాను. ఇప్పుడు అన్నీ తీసి వాడుకుంటారు అనేసి. దీంట్లో కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. స్టిక్కర్లు, ఈ స్టిక్కర్లు అన్నీ కాస్ట్లీ చూడండి. కాయిన్స్ మా ఇంట్లో కాయిన్స్లు ఏడన్నా ఎక్కువ ఆడ ఉంటాయన్నమాట. కాయిన్స్లు మా ఇంట్లో కాయిన్స్లో చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో తారాడితే మా ఇంట్లో ఒక 2000 3000 దొరకవచ్చు ఆ కాయిన్స్లు. అన్నీ నేను పెట్టేస్తా. ఏంటంటే బాగుండే చూడండి. క్లిప్స్ అన్నీ వేసుకోవచ్చు కదా. ఎవరు యూజ్ చేయరు ఫ్రెండ్స్. అంతే నేను చేసుకుంటా. వాళ్ళు చేయకపోతే నేను యూజ్ చేసుకుంటా. ఈ క్లిప్ కూడా చూడండి ఎంత బాగుంది. యశ్ భలే ఉంది. ఈ క్లిప్ భలే ఉంది యశ్. కింద పేపర్ వేద్దామనింది. సరేలే భలే ఉంది. ఏదో కుక్క పిల్లలకి ఉండేది బొచ్చు అట్టుంది. బాగుంది. ఇది అది చిన్న కమ్మ ఇది కూడా ఉంది. ఇట్లావన్నీ మేము వేసుకోము. మా పెద్ద బాబు వాడుతుంది ఇట్లావన్నీ. మళ్ళీ ఏంది ఇది ఇవన్నీ ఏదేదో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అక్కడ క్లీన్ చేస్తుంది. మేము నలుగురు ఇప్పుడు కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గుడికి వితౌట్ మామ్. ఈరోజు మమ్మీ లేదు, డాడీ ఇద్దరు పైన ఉన్నారు. మా డాడీ పనుకొని ఉన్నాడు. మా మమ్మీ వచ్చేసి రూమ్ లో టీవీ చూస్తుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మమ్మీ ఎందుకు రాలేదని చెప్పు. మమ్మీ ఎందుకు రాలేదంటే మమ్మీకి తలనొప్పిగా ఉందంట ఫ్రెండ్స్, అందుకే రాలేదు. పనాంటి వేరే వస్తుంది, సుశీలమ్మ అంటే వస్తుంది. అందుకే ఇంట్లో టైం చూస్తారా అక్కడ కనిపిస్తుంది. టైం 4:53. 5 కంతా సుశీల ఆంటీ వస్తుంది. మేము ఇప్పుడైతే గోయింగ్ టు టెంపుల్ సాయిబాబా వెళ్తున్నాము. టెంపుల్. ఊరికి అలా వెళ్ళాలని మా అక్క అనుకునింది అనమాట, అందుకే వెళ్తున్నాము. అక్కడ చూడండి తొండ ఆడేం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అది భయం పడలేదు, అది తిరగబడిపోయింది. మా అక్క ఫ్రెండ్ అనమాట. పారేది అని మేము ఇప్పుడైతే వెళ్తున్నాము. వీళ్ళిద్దరు మా ఇద్దరు అక్కలు అయితే వెళ్తున్నారు అనమాట సాయిబాబా టెంపుల్ కి. ఇది వచ్చేసి ఏం తెలుసా, చెత్త ఇప్పుడు క్లీన్ చేశారు కదా, ఇప్పుడు క్లీన్ చేసిండే చెత్త అంతా ఉంది. ఇది ఇక్కడ పోతా పారేయాలి. నా దగ్గర 100 రూపీస్ ఉంది, ఇది నా డబ్బు. ఎందుకంటే మమ్మీకి ఇష్టమైన ఒబ్బట్టు కావాలనింది పొద్దున్నే. ఇప్పుడు తెస్తున్నాను ఫ్రెండ్స్ అట్లే పోయి. మమ్మీకి ఆడే ఇష్టము ఆనంద్ భవన్లో. సో ఇప్పుడు రండి ఫ్రెండ్స్ వెళ్దాం. నేను కార్ తోలుతానంటే వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు. ఇది ఆపమని మా సెట్ దగ్గర ఆపను, జస్ట్ కిటికీ తీసుకో. 4 members ఫస్ట్ టైం కదా పోయే ఫస్ట్ టైం. సెకండ్ టైం అనుకుంటే అప్పుడు ఎస్బీ బ్యాంక్ అప్పుడు అవును బ్యాంక్ పోయినాము, సంగీత కాలేజ్ దగ్గర పోయినాము. అప్పుడు నేను ఉన్నాను అవైలబుల్. ఇట్లా పోలేం ఫ్రెండ్స్. వీళ్ళిద్దరైతే వెళ్తున్నారు. ఇదే సాయిబాబా గుడి. ఇక్కడ పశుపతి ఉంటుంది, దాని స్ట్రీట్ ఆపోజిట్. మా పెద్దక్క మేము ఎంత పెద్దోళ్ళు అయినా మా చేయి మాత్రం వదలదు. చూడండి వచ్చేసింది. మీ
మేము ఎంత పెద్ద అయిపోయినా కూడా మా పెద్దక్క మా చెయ్యి మాత్రం వదలదు ఫ్రెండ్స్. ఇంకా మేము అక్కడ ఉంటాం, మేము ఇక్కడ హెవీ ట్రాఫిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 5 minutes వదిలితే ఇట్లే. గైస్ వీళ్ళు వచ్చేసారనమాట. కుంకాలు పూలు ఇచ్చినారు. యశు తమ్ముడికి పెట్టా, తమ్ముడికి పెట్టు. ఉందా? కింద పెట్టేసి ఓకే. అద్దాలు తినాలా అంటున్నా. గంధం ఐషు పట్టుకో. పెట్టుకున్నా నా చేతిలో గంధం నేను పెట్టుకునేసాను. పెట్టద్దు దగ్గర చిన్నగా పెట్టక్క. గైస్ వీళ్ళైతే ఇప్పుడు వెళ్ళేసి వచ్చారు. స్టార్ట్ వర్షం చూసారా బయట పచ్చిమిరకాయలు కదా. చెప్పు మమ్మీకి, చెప్పు మమ్మీకి. అవును పచ్చిమిరకాయలు చూసారా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలు గుడికి పోయినారు ఫ్రెండ్స్. సాయిబాబా గుడికి అయితే వెళ్ళారు. నాకు హెడ్ఏక్ అనేసి గమ్మునున్నాను, ఇంట్లోనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఫోన్ చేశారు, వర్షం వస్తుందంట. లోపల పచ్చిమిరకాయలో అది ఆరేసింది. మా సంగీత క్లీన్ చేసాము కదా ఇల్లంతా, ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసినాము. పచ్చిమిరకాయలు అంతా బాలకైనా ఆరేసింది ఎత్తరపు అనేసి నేను పోలేకనే ఉన్నాను. సుశీలమ్మ అయితే పంపిస్తున్నా, ఆమె అయితే తెచ్చేస్తున్నాను అనమాట. తెచ్చినావా? మేము A-B అయితే వచ్చాము మమ్మీకి ఒబ్బట్టి తీసుకునేదానికి. ఐషు వెళ్తుంది. వాన వస్తుంది. వచ్చారు వద్దులే ఐషు, ఐషు తెస్తుంది. ఐషు అయితే వెళ్తుంది. బ్యాడ్ స్మెల్ తీస్తేనే తీయద్దు. ఇప్పుడైతే ఐషు వస్తుంది. ఐషు దారి తప్పిపోయిందా లేదా చూద్దాం. వచ్చేసింది. అప్పుడే ఆగిపోయింది. ఐషు వచ్చేసింది, పోలీ తెచ్చేసింది. అప్పుడే ఆగిపోయింది. మమ్మీ ఫేవరెట్. ఎన్ని? 2 పోలీస్. బిల్లు ఎంత? 105 రూపీస్ అంట ఫ్రెండ్స్. అడియర్ ఆనంద భవన్. మీకు ఇష్టమైన పోలి. యశు భయమా? యశు భయపడుతుంది. వాన వస్తుంది కదా ఫుల్గా, భయపడుతుంది. ఎదురుగా కారు వస్తుంది, ఫుల్ భయం మా అక్కకి. స్పీడ్ అంటే భయం మా అక్కకి. యశు మొన్న నీ బర్త్డేకి ఈడే వచ్చింది A-Bకి. రాలేదు. మా అక్క మర్చిపోయింది. దద్ది మా అక్క దద్ది ఫ్రెండ్స్. దద్ది ఎందుకు ఫస్ట్ వాళ్ళందరూ దద్దిగా పుడతారు? కామెడీ మొత్తం బలేస్తుంది యశు. ఫుల్ అయిపోయినారు. మేము వస్తేనే అందరూ వచ్చేస్తారు. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాము, రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లోళ్ళు సాయిబాబా గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసినారు. అలాగే నాకు హోలీలు కూడా తెచ్చినారు. ఇప్పుడైతే తిన్నాను. నేను ఎడ్డెక్కి నేను బయట పోలేకపోయినా ఈరోజు, అందుకే వాళ్ళు నలుగురు వెళ్ళేసి వచ్చారనమాట. ఇప్పుడే వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినాను, చూద్దాం ఎవరు ఎంత. ఈరోజు కూడా అంటే పిల్లలకి ఏదో ఒకటి వర్క్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. గేమ్స్, డ్రాయింగ్, సాంగ్స్, సింగింగ్ అంటారు కదా, సింగింగ్ అవన్నీ ఇంట్లోనే పెడతాను అనమాట. బయటకు అస్సలు వెళ్ళరు మా పిల్లలు. అందువల్ల డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినా. షాపింగ్ మామూలుగా నా తోడు షాపింగ్ అయితే పిలుచుకెళ్తాను. ఇంట్లో మీ తోడే నేను వచ్చేది. నా తోడు మీరు, మీ తోడు నేను, అంతే కదా. మీరు నాకు తోడు, నేను మీకు తోడు, పెరుగు తోడు. ఇప్పుడైతే డ్రాయింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్. నలుగురిని కూర్చోబెట్టినా. మొన్న అయితే 3 ఉన్నారు కదా, ఈరోజు 4. సంగీత దూడ కలిపినాను. అనేసి సంగీత కూడా దూడ కాదు, సరే దూడనే. ఇప్పుడైతే వేస్తున్నారు, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు బాగా డ్రాయింగ్ వేస్తున్నారు చూద్దాం. ఈరోజు మీ ముందే వాళ్ళకి అమౌంట్ అయితే ఇస్తున్నాం, సరేనా ఫ్రెండ్స్. ర్యాన్స్ అని తెచ్చినారు కదా గాయ్స్. ఇందా ఏం తెచ్చినారు? లెక్క ఎంత మిగిలింది? 2 rupees. గైస్ 200 ఎత్తుకోబోయి లెక్క 2 రూపీస్ తెచ్చినారు గైస్.
బ్లాక్ సూపర్ బ్లాక్ మస్తుంది బాయ్ నేను ఎన్నో క్రాఫ్ట్స్ వేస్తాను బ్లాక్ లో. మస్తుంది బాయ్ బ్లాక్ మస్తుంది బాయ్ బ్లాక్ మస్తుంది గైస్ బ్లాక్ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకటి ఛార్జింగ్ వేసి ఛార్జింగ్ వేసేసి చూడండి ఏమేమి తెచ్చినారు? దీన్ని బ్రష్ ఇస్తారు అనమాట. దీంట్లో మొత్తం 12 కలర్ల పైనే ఉంటాయి. 1 2 ఒకరికి ఎవరు చూసుకోకూడదు అనమాట. 3 and 4 4 ఉందన్నమాట. 4 ప్లస్ దీంట్లో ఒక బ్రష్ ఇస్తారు, ప్లస్ ఇంకోటి ఎక్స్ట్రాడినరీగా ఇంకో బ్రష్. అందరికీ ఒక బ్రేక్. అందరికి ఒక బ్రష్. యాడేసి ఇంకో బ్రష్లు ఇంకో బ్రష్ లేదేశో తీసుకున్నాం లేదా మనము పెద్ద బ్రషెస్ కదా. దీంట్లో కూడా మరి నేను దీంట్లో ఇది రెండేనా? నేను అందుకే అప్ప మమ్మీ అయితే మమ్మంది నేను అందుకే అప్ప ఆడ ఎత్తుకొని మరీ తెచ్చుకున్నాను బ్రష్. చూసినారు కదా మనకు తెలివి అట్టుంటది. ఇది కొంచెం పాత బ్రష్ అనుకోండి కానీ ఇంకా 2 తీసుకుంటే బాగున్నాక నువ్వే. నాకైతే 2 ఉన్నాయి, తెచ్చుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాము డ్రాయింగ్ వేసేది. గైస్ ఇదండి మేము ఇప్పుడు డ్రాయింగ్ వేసే దీంట్లో మళ్ళీ స్కెచెస్, కలర్స్, మళ్ళీ ఎరేజర్సా ఎడా ఎరేజర్స్, మళ్ళీ ఇదేదో గ్లిటర్ కావాలి. ప్రపంచంలో ఎలిజర్ అయిపోతుందని ఒకేసారి తీసుకునేసాను. ప్రపంచ మ్యారేజర్స్ దాంట్లోనే ఉన్ని బాగుంటుంది, మళ్ళీ డబ్బాలు వేయాలా. ఇన్ని ఎరేజర్లు ఎప్పుడు ముట్టలేదు నేను. మా ఫ్రెండ్ దగ్గర అప్పుడు లాక్కుంటాను. అంగడి పెట్టుకుంటే ముట్టుకోవచ్చు. అప్పుడు చిన్నప్పుడు గైస్ ఎరేజర్లు ఉండేవి కాదు. అంటే ఎరేజర్లు ఉంటాయి కానీ నేను పోగొట్టుకుంటాను అనమాట ఎరేజర్లు అని. మా అమ్మ ఇప్పిస్తుంది కానీ ఒకటి దాన ధర్మాలు చేసేది. ఫ్రెండ్స్ మీకు ఎరేజర్ స్మెల్ ఇష్టమా లేదా? బ్రష్ పెట్టింది కదా, దీని ఎట్లా కటింగ్ చేసి స్లీవ్ లుక్ చేస్తాను నేను. ఆల్రెడీ వస్తుందా బ్రష్? ఓ అలాగా. ఇది అది ఫస్ట్ టైం నేను స్కెచ్ ఒకటి నా మీ ఫేవరెట్ కలర్ వైట్. దీని కలర్ నేడి వైట్ మామూలుగా ఇష్టమే, కానీ ఈ కలర్ ఇష్టం పింక్. ఇవి 2 ఇష్టము కానీ ఎక్కువగా యశు ఫేవరెట్ కలర్ బ్లాక్, ముఖేష్ ఫేవరెట్ కలర్ ఫ్రెండ్స్ మా ఇంట్లో యశు వైట్, దాని ఎల్లో, నాది పింక్. ఫ్రెండ్స్ మా ఇంట్లో 6 members ఉంటాం కదా. 6 members కి కామన్ ఇష్టమైన ఫేవరెట్ కలర్ వచ్చేసి వైట్. వైట్ వైట్ అందరికి ఇష్టం కదా వైట్. వైట్ 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 అవునా? వైట్ ఫేవరెట్, బ్లాక్ కూడా. ఫేవరెట్ అందరికి. అవును, మా ఇంట్లో 6 members. కొనాలన్నా కూడా వెహికల్ వైట్ తీసుకున్నావేంటి పౌడర్ బొమ్మ చేస్తే ఆ పౌడర్ వేసేదానికి. నైస్ ఇష్యూ. ఇప్పుడు చూడండి వావ్, చూసారా స్లీక్ గా ఉంది. ఇప్పుడు పెయింటింగ్ అనేది మనము పెన్సిల్ తో రాసినట్టు రాయొచ్చు అనమాట. అవును, ఇట్లా చేసుకోవాలి. అట్లా అన్నిటికీ పికాసో అన్నిటికీ లాగేస్తారు అవును. కదా, ఇష్టము పికాసో లాగేసి ఇస్తారు కదా. నేను అన్నిటికీ ఇట్లా చేస్తాను. మాకు పికాసో వేస్తుందంట ఫ్రెండ్స్. యశు నీకు కూడా చేయించారా బ్రష్? గజిబిజిగా ఉంది కదా నా చూడి, స్లీక్ గా ఉంది. ఇట్లా పెన్సిల్ తర్వాత చేయిస్తాను చూడు ఎట్లుంది నాది. అడనద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చూడండి, నేనైతే మమ్మీ ఫోటో ఎత్తుకున్నాను అనమాట. అందరికి బ్లాక్ అయితే పనిచేసినారు అన్నమాట. ఎందుకంటే ఇది పెద్దగా ఉంటుంది కదా, వేసే కూడా బాగుంటుంది, హ్యాండ్ రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఈడ కూడా మమ్మీ ఫోటోనే, ఎందుకంటే హ్యాండ్ రెస్ట్ ఉంటుంది, హ్యాపీగా పెట్టుకొని చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు మాత్రం ఫ్యాన్స్ ఎత్తుకున్నారు, ప్లాంక్స్. వీళ్ళిద్దరు ప్లాంక్స్. మమ్మీ వచ్చేసి అక్కడ ఫోన్లో మా బంధువులతో ఫోన్లో బిజీగా ఉంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదండి మాకు ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్కటి ఉండేవి. ఇక్కడ మాకు ఎక్స్ట్రాగా ఏడా నాదేడా ఇదండి నాది. ఇదండి వాటర్ కప్స్, అందరికి వాటర్ కప్స్ ఇచ్చేసాము. ఇంకా అలా 2 అందరూ ఇప్పుడు తెచ్చుకున్నారు చూడండి. ఇంట్లో ఉన్నా కూడా ఇది ఇంట్లో ఉంది, ఇంట్లో ఉన్నా కూడా తలా ఒకటి తెచ్చుకున్నారు అందరూ. ఆల్రెడీ బ్రష్ ఉంది, మళ్ళీ తెచ్చినారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ చేసి పెట్టేసినారు. నేనైతే అమౌంట్ కూడా రెడీ చేసిన. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్. ఇప్పుడు ఈ 4 గిఫ్ట్ అమౌంట్ అయితే ఈడ పెట్టేసిన. ఇప్పుడు చూద్దాము ఎవరిది అని నాకు తెలీదు. తెలిస్తే నువ్వు దానికే మార్కులు ఎక్కువ ఇచ్చినావు, నాకు తక్కువ ఇచ్చినా అలుగులు వస్తాయి. అందువల్ల ఎవరిది అని తెలీదు.
వాళ్ళది పెట్టేయమని చెప్పినాను. ఇప్పుడైతే ఒకటే చూస్తా. మీరు నాతో పాటు చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఇచ్చాం మమ్మీ. వద్దు బాగా. మా అమ్మకి అర్థం కూడా మీరు చూస్తా రేషియో. పెట్టకూడదు కదా. అవును కదా. మమ్మీ ఇది లేదులే మమ్మీ. నాకు ఇచ్చేది ఫస్ట్ యావది అది లేదు, అది కాదు, అది కాదు, అది నార్మల్ ఉండండి. ఒకటే తీరా. చిల్లిగా ఇది గుడియా? ప్యారిస్. ప్యారిస్ మమ్మీ. ఎట్లు చూస్తావు, ఇట్లా తిప్పి చూడాలి దాన్ని. సరే ఇటు పెడదాం. ఉండు ఇటు పెడదాం. ఒకటి అదొకటి. వాడు పెట్టుకో. ప్యారిసా? అవును. అది ఎవరు వేసారు నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెప్తున్నా. సెకండ్ తీస్తున్నారు చూడండి. ఇట్లా కనిపించదు. ఇక్కడ పెడదాం. ఫ్రెండ్ నాతో పాటు మీరు చూడండి. మెల్లిగా ఇదే నేను మెయింది. ఇది మూడోది. పెట్టండి ఆడ. చూడండి, నిజంగా నాకు తెలియదు పేర్లు ఎవరిది అనేసి. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్ చూస్తా, ఇస్తా. చూడండి బాగా. ఆడ పెట్టు, వినాయకుడు పెట్టు. సరే పెట్టు. మమ్మీ నాది ఇటు చూడాలి మమ్మీ. సరేనా? సరే పెట్టు. ఇటు తినాలి మమ్మీ నాది. చెప్పుకుంటున్నారు. సరే ముందు మరి ఎందుకు అట్లా? ఇదో మమ్మీ ఇది అంతా స్టార్స్. వేరే పెడదాం. సరే ఫ్రెండ్స్ చూడండి. చెట్టు అడవ చూసినట్టుంది. అవును, ఈ చెట్టు ఒకే తర ఉంది. మమ్మీ నాది ఇటు ఉండు. నీదే అని ఎక్కడ ఎందుకు చెప్తావు నాకు నువ్వు? సరేలే ఇటు అనాలా. సరే అవును చెప్పకూడదు కదా. సరేలే కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నలుగురు వేసినారనమాట. నలుగురు నాకైతే చాలా నచ్చింది. ఒకటి తెలిసిపోయింది నాకు ఏది నచ్చిందో. నాకు చాలా చాలా ఇష్టమైంది నచ్చింది అంటే ఫ్రెండ్స్, జూన్ చేసి చెప్పు. నిజంగా ఫ్రెండ్స్ నాకు ఇది చాలా నచ్చింది. ఇది బాగుంది. నా ఫేవరెట్, నిజంగానే నా ఫేవరెట్. సూపర్. నేనైతే దీనికి నంబర్ 1 ఇస్తా. నా బోటు షాక్ నేను కూడా షాక్. అంత బాగుంది. మళ్ళీ సెకండ్ ప్రైజ్ అంతగా వచ్చింది తప్ప. అదైతే సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నచ్చింది అయితే నేను ఇది చెప్పినాను అంతవరకే. మళ్ళీ 3 చెప్పును, ఎందుకంటే వాళ్ళ అలుగులు వస్తాయి. ఆహా మూసుకొని చెప్పు మమ్మీ కమ్మనే. ఇప్పుడు నాకు నచ్చింది అయితే 4 నచ్చినాయి ఫ్రెండ్స్. ఫస్ట్లో అయితే నాకు అది నచ్చింది, సూపర్గా నచ్చింది అనమాట. సూపర్ మమ్మీ. సెకండ్ ప్రైజ్ చంద్రుడు. కామెడీ. ఎంత బాగా. అంత ఓవర్ యాక్షన్ వద్దు. చెప్పు మాము. ఎందుకంటే చూడు, ఆకాశం బ్లాక్ బ్లూ నక్షత్రంలాగా. నిజంగా యశోద్ కూడా బాగుంది మమ్మీ. నక్షత్రంలాగా. యశోద్ కూడా ఆర్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మార్కులు ఏమంటే దానికి 100 ఇస్తాను ఫ్రెండ్స్. 100, 90. అదే ఐఫిల్ టవర్ మమ్మీ. ఐఫిల్ టవర్ అందరూ వేస్తారు, చిన్న బిడ్డ కూడా వేస్తారు. ఇది కూడా చిన్న బిడ్డ కూడా వేస్తారు, బ్లాక్ కొట్టేసి ఇల్లు. ఎంత బాగుంది చూడు మమ్మీ ఐఫిల్ టవర్. సరే అది పెట్టు. 100, 90, 85, 85. వేసి ఇంకోటి వేసిందంట. నీళ్ళ బాతు. అది ఎట్లా తిప్పాలో అర్థం కాలే. అదే నాకు అర్థం కాదు. బాగుంది. ఇదంతా లేదు మమ్మీ, ఇదంతా సెకండ్ ఫోటోలు ఇవంతా. అంతే వెంకయ్య. నేను నాకు ఫస్ట్ ప్రైజ్ వెంకది, సెకండ్, థర్డ్ అంతే. నాకైతే చూడండి గిఫ్ట్ అందరికీ సెట్ చేసిన ప్రయత్నం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఊరికే ఇస్తా. ఫస్ట్ ఎవరది? ఐశ్వర్య. పెట్టరాదు వెంకయ్య. ఐశ్వర్య పెట్టు, పేరు చెప్పేద్దామా. ఇది ఐశ్వర్య అంట. ఇదే నాదే. వెంకీ. ఇది సంగీత, యశ్. ఐషు, వెంకీ, సంగీత, యశ్. ఇంతమందికి నేను అయితే గిఫ్ట్ అయితే ఎవరికి మోసం లేకుండా ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ పెట్టాడా? ఉండుమా, నువ్వు ఎన్నిసార్లు పెట్టమంటావు? కదా 1 నిమిషం పెట్టు, డబ్బులు పెట్ట. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్. తీసుకోండి, అందరు తీసుకోండి, చేతిలో తీసుకోండి. మన ఎత్తుకో. ఇంకే ఇప్పుడు ఎంత చూడండి, ఎంత చూడండి. 1 2 3 4 5 550. 550 సంగీతకి. నువ్వు ఎంత లెక్కేనని? సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కి 550 ఉంది. దీంట్లో ఎంత ఉంటుందో? ఎంత? 550. 550. నువ్వు లెక్కేమా? సేమ్ ఉంటుంది. ఎందుకులేమా? పక్కా సేమా? 550. నీకెంత ఐషు? సేమ్ 550. చూసారా ఫ్రెండ్స్, నా బిడ్డలకి నలుగురికి ఒకే రకంగా డబ్బులు అయితే ఇచ్చాను. నా మనసు దోచుకుంది ఆ పింక్ మాను. ఇదే పింక్ మానంట. చాలా నిజంగా చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. దాన్ని ప్రేమ ఇప్పిస్తా.
ఇది కూడా టవర్ కూడా బాగుంది అందరిది బాగుంది దానికే నేను 550 అమౌంట్ అయితే ఇచ్చేసాను. సరే ఫ్రెండ్స్, ఇది నా స్మాల్ మా పిల్లల వీడియో. మీరు కమెంట్స్లో పెట్టండి ఎవరిది బాగుంది అనేసి, ఓకేనా?